ఇది కార పొంగలి. దీన్నే వేరే ప్లేసుల్లో కట్టె పొంగల్ అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చలవగా చాలా బాగుంటుంది. దీనిలోకి కొబ్బరి చట్నీ, కారం కాంబినేషను చాలా రుచి. పొంగలి చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం. ఇవి పోపుకి కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, మినప్పప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఒక 4 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ అందించుకోవాలి. ముందుగా కొంచెం హైలో పెట్టుకొని ఉడకబట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో 4-5 సార్లు కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడికే వరకు, అవసరమైతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రైసు, పెసరపప్పు అని కూడా ఇలా మెత్తగా ఉడకపోవాలి. ఇప్పుడు లాస్ట్లో దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ముందుగానే వేసుకుంటే పప్పు సరిగా ఉడకదు, అందువల్ల లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని దీనికి మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అంతే క్వాంటిటీలో నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. దీనిలో ముందుగా వేరుశనగపప్పులు, జీడిపప్పు వేసుకోవాలి. మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇవి దోరగా వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయాయి. చివరిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తూ బాగుంటుంది. చివరిగా కొంచెం పెప్పర్ కూడా పౌడర్ చేసి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఉడకపెట్టుకున్న పొంగల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన పొంగలి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.